తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురుకులాల బాటను పడుతోంది. దీనికోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా నియమించింది బీఆర్ఎస్. ఇటీవల తరచూ ప్రభుత్వ గురుకులాల్లో మధ్యాహ్న భోజనం కలుషితం జరుగుతోంది. కొన్నిసార్లు విద్యార్థుల మరణానికి కూడా ఇది దారితీస్తోంది. దీంతో గురుకులాలలో వస్తువులు చెక్ చేయనుంది బీఆర్ఎస్ టీం. హైకోర్టు సైతం దీనిపై సీరియస్గా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ తలపెట్టిన ఈ గురుకులాల పోరుబాట ఎలా జరగబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు తెలంగాణ గురుకులాల్లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పోరుబాట ఏ విధంగా ఉండబోతోంది? లెట్ us watch the story. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు మృతి చెందుతున్న నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కూడిన కమిటీని వేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. సభ్యులుగా డాక్టర్ ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారాం యాదవ్, వాసుదేవరెడ్డి ఉండనున్నారు. గురుకుల బాటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ కాలేజీలను సందర్శించనున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఏడాదిలో 38 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని తెలిపారు. తాము ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక తరువాత ఆ అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ వెల్లడించారు. గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని, ఇక విద్యార్థుల క్షేమం గురించి ఎలా పట్టించుకుంటాడని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి అసలు విద్యాశాఖ మంత్రి లేరని, విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కూడా గడవకముందే మరోసారి అలాంటి ఘటనతో 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి రావడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని, ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలి అని ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణలో ప్రభుత్వ గురుకులాలలో, పాఠశాలల్లో సరైన వసతులు కల్పించడం లేదని, మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత ఉండడం లేదని గత కొంతకాలంగా బీఆర్ఎస్ విమర్శిస్తూనే ఉంది. ఈ విషయంపై గతంలో కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పలు గురుకులాలను, పాఠశాలలను సందర్శించారు. దీనికి సంబంధించి అప్పుడు కూడా హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. అంతేకాకుండా భోజనం కూడా సరిగ్గా వడ్డించడం లేదు. వడ్డించిన భోజనం తిని పిల్లలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. గురుకులాలా లేక నరక కూపాలా అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలైన విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉండడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు హరీష్ రావు. మరోవైపు కలుషిత భోజనం తిని విద్యార్థులు మరణించడంపై హైకోర్టు సైతం ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. నారాయణపేట జిల్లా
మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అనారోగ్యం బారిన పడిన సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? పిల్లలు ప్రాణాలు పోతే గాని వారిలో కదలిక రాదా అని ప్రశ్నించింది. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. సర్కార్ పాఠశాలలలో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని హైదరాబాద్కు చెందిన ఒకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మాగనూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురైన విషయం మరొకముందే మళ్లీ అదే పాఠశాలలో మరో 20 మంది అనారోగ్యం పాలయ్యారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి మధ్యాహ్న భోజనం పథకంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తలపెట్టిన గురుకులాల బాట కార్యక్రమం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.